పరిచర్యలో ఉన్నప్పుడు మరి ఇక్కడే పక్కనే ఉన్నటువంటి సిఎన్ ఫెలోషిప్ కింగ్స్ స్కూల్ క్యాంపస్లో నేనుంటూ పరిచర్యలో జరిగేది. ఆ కాలంలో ఈ కుటుంబంతో మరి దైవ సేవకుల ద్వారా పరిచయం ఏర్పడింది. మరి నా యొక్క వివాహము ఈ కుటుంబంతో మరి పాస్టర్ గారి పెద్ద కుమార్తెను మరి పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా మరి మామయ్యతో ఉన్నటువంటి ఆ ఆత్మీయ అనుబంధం కావచ్చు, రక్త సంబంధం లాగా మేము కలిసి పరిచర్యలో ముందుకు కొనసాగాం. పరిచర్యలో మనలాగా అంటే చలాకీగా, హుషారుగా, వాక్య బోధన ఇలాంటివి ఏవి గమనించలేదు. కానీ ఏదైతే తను విన్నాడో, ఏదైతే తను పొందుకున్నాడో ఆ వాక్యానుసారంగా జీవించడం తనలో నేను చూస్తాను. హల్లెలూయా. రెండవది, ఈ కుటుంబంలో ఇంకొక మీ అందరికి తెలియనటువంటి రహస్యం ఉన్నది. పిల్లల వివాహ విషయంలో మరి తను మ్యారేజ్ కి ప్లాన్ చేసినప్పుడు ఇంటర్ క్యాస్ట్, చాలా మంది దైవ సేవకులు బోధ చేస్తూ ఉంటారు. కానీ జీవితానికి వస్తే నేను కూడా ఒక సేవ పరిచర్యలో ఉన్నాను. ఏ కమ్యూనిటీ నుంచి పరిచర్యకు వచ్చినా మా కుటుంబంలో, మా బంధువులలో ఎవరైనా అబ్బాయి అంటే, అమ్మాయి అంటే చూడండి అనేటువంటి విధానాన్ని ఇప్పటికీ కూడా నేను వింటున్నాను. కానీ తన పిల్లల విషయంలో చూస్తే అలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఒక మంచి కుటుంబం నుంచి ఆత్మీయంగా ఉన్న ఒక అబ్బాయి అయితే చాలు అనే విధానం నేను ఈ కుటుంబంలో చూస్తాను. కాబట్టి ఈ ఇంటర్ క్యాస్ట్ విధానంలో వివాహం జరిగి దాదాపు 17 సంవత్సరాలు కంప్లీట్ గా వస్తుంది. ఎన్నడూ కూడా ఎక్కడ కూడా అపార్థాలు కానీ ఎలాంటి మరి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా జరగలేదు. రెండవది, పరిచర్యకు వచ్చినప్పుడు దేవుడు తన సేవకు పిలిచాడు అని అంటే నేను విన్నది ఏంటంటే తను జాబ్ రిజైన్ చేసి సేవకు వచ్చాడు. రెండవది, అలా వదిలి అంటే దేవుని ఉద్యోగం వదిలి సేవకు వచ్చి పరిచర్యలో ఇక్కడ ఈ మందిరం కట్టబడడానికి ఈ గ్రామం స్థలం ఇస్తే ఆ స్థలంలో తన పిల్లల కొరకు ఏదైతే పొదుపు చేసిన ధనం ఉందో ఆ ధనాన్ని ఇక్కడ వెచ్చించడం చూసాం. అంటే ఇక్కడ ఈ ప్రాంతం కొరకు దేవుడు తనకిచ్చిన పిలుపు విషయంలో అంత బర్డెన్ గా, అలాంటి విధానంలో నేను చూసింది ఏంటంటే 1 పైసా డౌరీ, వితౌట్ డౌరీ. నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు మా యొక్క వివాహ మ్యారేజ్ స్టాకింగ్స్ లో ఎక్కడ డౌరీ ఆప్షనే లేదు. పెళ్లి కట్టు మా బట్టలు మేము అంటే రెడీ చేసుకొని పెళ్లికి కూర్చున్నాం. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే దేవుని కొరకు తన ధనాన్ని అలా వెచ్చిస్తే దేవుడు ఉచితంగా తనకు ఇష్టమైన రీతిలో దేవుడు తన పిల్లల యొక్క మరి జీవితాలను అందంగా దీవెనకరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. మూడవది, ఇంకొక అంశం చెప్పి నేను ముగిస్తాను. తన జీవితంలో ఇప్పటి వరకు, నాటి నుంచి నేటి వరకు ఏ రోజు కూడా ఎక్కడ కూడా తన వ్యక్తిగతంగా కుటుంబంతో మాతో ఎలాంటి మరి సమస్యలు లేకుండా చిరునవ్వుతో, ఇంతకుముందు అయ్యగారు చెప్తూ ఉన్నారు, ఎక్కడ ఏ సందర్భంలో కలిసినా నవ్వుతూ పలకరిస్తూ మాట్లాడుతూ తనలో ఎంత బాధ ఉన్నా ఏదున్నా కానీ ఎక్కడ కూడా వ్యక్తపరచకుండా అలా ముందుకు కొనసాగేటువంటి విధానాన్ని చూస్తూ వచ్చాం. కాబట్టి దేవుని సన్నిధిలో నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే అయ్యగారు చెప్పారు, ప్రసాదరావు గారు, ఏదో ఒకటి మిగిల్చి వెళ్ళాలి అని. నిజంగా ఈ కాజుపల్లి కొరకు ఒకప్పుడు మిషనరీస్ భారతదేశానికి వచ్చి వారి జీవితాలను త్యాగం చేసి సువార్తను అందించి ఎంతో మందిని ప్రభావితం చేశారు. ఈ కాజుపల్లి అనే ప్రాంతానికి వారు వచ్చి ఇక్కడ ఎవరు కూడా దేవుని సన్నిధిలో రక్షణ పొందిన అనుభవం లేనుకున్నప్పటికీ, సంఘంలో ఎక్కువ మంది రాకపోయినప్పటికీ ఈ కాజుపల్లిలో తన జీవితాన్ని ముగించుకున్నారు. ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి కార్యం రానున్న కాలంలో ఈ ప్రాంతంలో దేవుడు జరిగిస్తాడని నమ్ముతూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. సమీక్షణ దైవజనులకు